టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన అప్కమింగ్ మూవీపై మరోసారి స్పందించారు. రీసెంట్ గా ఓ చిన్న సినిమా ఆడియో లాంచ్ లో పాల్గొన్న రాజమౌళి తన అప్కమింగ్ మూవీపై ఇండస్ట్రీలో వస్తున్న వాదనలపై స్పందించారు. గ్రాఫిక్స్ లేని సినిమా నేను చేయబోతున్నానని చెప్పడంతో ఇదేదో చిన్న సినిమా అని అందరూ అనుకుంటున్నారని, కానీ నేను చేయబోయే సినిమా చిన్న సినిమా కాదని, సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ లేవన్నది మాత్రం నిజమని, కానీ హ్యూమన్ ఎమోషన్స్ ని బలంగా చూపించే నేను ఆ ఎమోషన్స్ ని మరోసారి తెరపైకి అద్భుతంగా ప్రదర్శించే సినిమాను తీసుకువస్తున్నానని, దానికి కొంత సమయం పడుతున్నా అద్భుతమైన కథ కుదిరినప్పుడు అన్ని వివరాలు కూలంకషంగా చర్చిస్తానని రాజమౌళి చెప్పారట. కాగా తన తండ్రి విజేంద్ర ప్రసాద్ కూడా తాను ఇదే చెప్పినట్లు, ఎలాంటి గ్రాఫిక్స్ హంగులు లేని ఓ పూర్తి ఎమోషనల్ టచ్ ఉన్న సినిమా తనకు కావాలని చెప్పినట్లు, తన తండ్రి ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లు రాజమౌళి తెలియజేశారట. కాగా ఆ సినిమా ఏ హీరోతో చేయబోతున్నారన్న విషయానికి రాజమౌళి స్పందిస్తూ ఎన్టీఆర్ అన్న వాదనలపై మౌనంగా ఉండిపోయినట్లు చెబుతున్నారు. దాంతో ఖచ్చితంగా ఈ సినిమా ఎన్టీఆర్ తోనే ఉండబోతుందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కాగా ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ 2 నెలల్లో ఉండే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.